హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేష్ షో మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మనం ఎవ్రీ డే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. అదొక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను బ్యూటిఫుల్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. అసలు ఈ వీడియో మాత్రము చాలా ఇంపార్టెంట్ వీడియో చాలా మందికి. సో ఎన్ని రోజుల నుంచి మనం వెయిట్ చేసాము సో ఇలాంటి బండి కోసము. సో ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఎవరికైతే ఈ వెహికల్ రిక్వైర్మెంట్ ఉంటుందో మన వీడియో షేర్ చేయండి. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను ఫస్ట్. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2024 5th month మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2024 9th month రిజిస్ట్రేషన్ టొయోటా ఇన్నోవా క్రిస్టా వి వర్షన్ 8-seater డీజిల్ మాన్యువల్ వెహికల్ అనమాట. సో వెహికల్ సంబంధించిన హైలైట్స్ చూసుకుంటే సో వెహికల్ వచ్చేసి ఏంటంటే వి వర్షన్ 8-seater అనమాట. అండ్ వైట్ కలర్ వెహికల్. అండ్ వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఇది ఓన్లీ 20,000 kilometers మాత్రమే తిరిగింది. పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఎలాంటి యాక్సిడెంట్ మాత్రం కాలేదు. రీపెయింటెడ్ కూడా లేదనమాట. షోరూమ్ నుంచి వచ్చిన స్మెల్ కూడా అలానే ఉందండి, మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు. సో వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు ఏంటంటే సార్, ఎవరికైతే ఈ మన వీడియో చూస్తున్నారో సో వాళ్ళు ఏంటంటే మన వీడియోకి ఒక లైక్ అండ్ కమెంట్ కానీ లేకపోతే షేర్ కానీ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే చేయండి సార్. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి బండి గురించి చూసానంటే నేను కూడా 24 మోడల్ 23 మోడల్ చాలా బండ్లు చూసాను. అవి 130 140 తిరిగినాయి, 170 తిరిగినాయి వచ్చినాయి అనమాట. సో నేను ఎక్కడ సజెస్ట్ చేయలేకపోయాను. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి వెహికల్ నా దగ్గరకు వచ్చింది. సో మంచి వెహికల్ వచ్చినప్పుడు మీరు కూడా అప్రిషియేషన్ ఇవ్వాలి కదా. సో ఒక మంచి లైక్ కానీ మీరు షేర్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. లైక్ ఇస్తే ఏంటంటే సార్, సో ఈ బండి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి రీచ్ అవుతుంది అనమాట. సో చిన్న రిక్వెస్ట్, ఎవరికైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ అండ్ ఫీచర్స్ అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వి వర్షన్ 8-seaterలో మీకు ఏమేమి వస్తాయంటే ఫ్రంట్ పొజిషన్లో మీరు ఇక్కడ చూసుకోండి లేటెస్ట్ గ్రిల్. ఇదే ఫైనల్ గ్రిల్ అనమాట. ఇన్నోవా క్రిస్టాలో ఇప్పుడు నడుస్తున్న గ్రిల్ ఇదే. సో వెహికల్ సంబంధించిన సో హెడ్ లైట్స్ అయితే షోరూమ్ కండిషన్ ఉంది. ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ లేదు. ఇక్కడ ప్రొజెక్టర్ హెడ్ లైట్స్, హాలోజన్ లైట్ అండ్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఎల్ షేప్ లో ఒక క్రోమ్ ఫినిష్. అండ్ ఇక్కడ మీరు చూసుకో ఫాగ్ లైట్స్ అవి ఇండికేటర్ కూడా అవైలబుల్ ఉంది. ఫ్రంట్ పొజిషన్ చూసుకోండి టొయోటా సింబల్ అండ్ దాంతోపాటు క్రోమ్ ఫినిష్ ఉంది చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కూడా మీరు చూసుకోండి ఎక్స్ట్రాడినరీ వేలో మెయింటైన్ చేస్తుంది అనమాట. సో హెడ్ లైట్స్ కానీ మీకు ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ కానీ అన్ని కూడా నీట్ కండిషన్ లో మెయింటైన్ చేస్తుంది. సో వెహికల్ సంబంధించి అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించి అండర్ బాడీలో కూడా మీకు ఎక్కడ కూడా యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. అండ్ వెహికల్ సంబంధించిన ఇంజన్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే 2400cc 4-cylinder డీజిల్ వెహికల్ అనమాట. ఇది మీకు సిటీలో వచ్చేసి 10 to 12 వరకు మైలేజ్ వస్తుంది. హైవే మీద అయితే 15 వరకు మీకు మైలేజ్ వస్తుంది అనమాట. ట్రెడిషనల్ టొయోటా ఇంజన్, BS6 ఇంజన్. సో చాలా బాగుంది అనమాట. సో పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. అండ్ యాడ్ బ్లూ వెహికల్. అండ్ వెహికల్ సంబంధించిన బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. సో వెహికల్ సంబంధించిన బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతో పాటు ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఫెండర్ లెగ్ ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతో పాటు ఎయిర్ ఫిల్టర్, ABS, బ్రేక్ బూస్టరు. సో ఇవంతా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. కూలెంట్ కూడా మీరు చూసుకోండి, కూలెంట్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. రేడియేటరు అండ్ ఇంజన్ ఆయిల్ కూడా చూపిస్తాను చూడండి. సో ఇంజన్ ఆయిల్ కూడా అప్డేట్ ఉంది. సో బ్యాటరీ కండిషన్ కూడా చాలా బాగుంది. అండ్ హెడ్ లైట్ సపోర్ట్ కూడా, రేడియేటర్ సపోర్ట్ కూడా అన్ని కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సో వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం చూసుకోండి. సో వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఎలాంటి యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. అండ్ సైడ్ పొజిషన్ లో కూడా ఎలాంటిగా మీకు స్క్రాచెస్ కానీ డెంట్స్ కూడా లేవు. సో వెహికల్ సంబంధించిన టైర్లు కూడా మీకు బ్రిస్టోన్ టైర్లు ఉన్నాయి. 24 మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకోండి. అండ్ 100% వరకు టైర్ కండిషన్ ఉంది. అండ్ బ్రిస్టోన్ టైరు. అండ్ 205/65 R16 inches. సో వెహికల్ సంబంధించిన ఓవర్విఎం అండ్ ఇండికేటర్ అవైలబుల్ ఉంది. కీలెస్ ఎంట్రీ ఉంది. అండ్ ఫుట్ స్టెప్స్ కూడా చూసుకోండి, ఫుట్ స్టెప్స్ వేయించారు. అండ్ రెయిన్ వైజర్స్ కూడా ఉన్నాయి చూసుకోండి. అండ్ ఇక్కడ మనకు టొయోటా గ్లాసు. సో వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ డోర్ ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూసుకోవచ్చు కీస్ 2 కూడా అవైలబుల్ ఉన్నాయి. దీనిలో వచ్చేసి ఏంటంటే మీకు ఓవర్విఎమ్స్ ఆటోమేటిక్ ఫోల్డబుల్ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు పవర్ విండోస్ అండ్ దాంతోపాటు మిరర్స్ అడ్జస్ట్మెంట్. సో ఇవంతా కంట్రోల్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ గ్లాసీ ఫినిష్, ఇక్కడ లెదర్ ఫినిష్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన సో ఇక్కడ మనం చూసుకోవచ్చు సీట్స్ లో కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ ఎయిర్ బ్యాగ్స్
సీట్లో ఎయిర్ బ్యాగ్. సో ఇది ఒక ఎయిర్ బ్యాగ్ అండ్ అండర్లో కూడా ఇగో ఇక్కడ కూడా ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది చూడండి. సీట్స్లో ఎయిర్ బ్యాగ్, డిపిఎఫ్ బటన్ అండ్ ఫ్యూయల్ ఓపెనింగ్ అండ్ డిక్కీ ఓపెనింగ్, ఫుల్ మ్యాటింగ్ వేయించారు. మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూసుకోండి. అండ్ ఇక్కడ క్రూజ్ కంట్రోల్ అండ్ వెహికల్ సంబంధించిన సో డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, దాంతోపాటు లెదర్ సీట్ కవర్స్ అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే ఆమ్రెస్ట్ అండ్ దాంతోపాటు ఇక్కడ కూడా మనకి సీట్ కవర్స్ చూసుకోండి చాలా బాగా మెయింటైన్ చేశారు. అండ్ సో డోర్ కూడా చూసుకోండి. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు చూసుకోండి కవర్స్ కూడా చింపలేదు, ఇక్కడ కూడా ఈ కవర్ కూడా చింపలేదు. అండ్ లైట్స్ కూడా అంతా వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. అక్కడ గ్లాసీ ఫినిష్ బ్లాక్ కలర్. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ అండ్ ఈకో మోడ్, పవర్ మోడ్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, 5-speed మాన్యువల్ గేర్ బాక్స్, హ్యాండ్ రెస్ట్, వాటర్ బాటిల్ హోల్డర్ అండ్ ఇక్కడ కూడా మనకి సెల్ ఫోన్ హోల్డర్స్, దాంతోపాటు మనకు పవర్ సాకెట్ కూడా అవైలబుల్ ఉంది. చిల్లర్ గ్లవ్ బాక్స్, దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్, అక్కడ కూడా వాటర్ బాటిల్ హోల్డర్ వస్తుంది. ఇక్కడ చిల్లర్ గ్లవ్ బాక్స్ చూసుకోండి, లోపల చిల్లర్ గ్లవ్ బాక్స్ అండ్ దాంతోపాటు ఇక్కడ కూడా మీరు చూసుకుంటే సో ఇది లాక్ ఉంది. సో వెహికల్ సంబంధించిన స్టీరింగ్ వీల్ ఇక్కడ మనం చూసుకుంటే సో వెహికల్కి వచ్చేసి ఏంటంటే వుడెన్ స్ట్రిప్ వస్తుంది. సో ఇది మనకు వి వర్షన్, జెడ్ వర్షన్లోనే అవైలబుల్. సో ఒకటి అది యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ దాంతోపాటు వెహికల్ సంబంధించిన స్టీరింగ్ వీల్ చూసుకోండి, లెదర్ స్ట్రిప్ అండ్ స్టీరింగ్ మోల్డెడ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్ కూడా అవైలబుల్ అని చూసుకోండి. ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్. సో వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఇది ఓన్లీ 20,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. అది కూడా పెన్ టు పెన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు డాష్ బోర్డ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ వేలో మెయింటైన్ చేస్తుంది అనమాట. డాష్ బోర్డ్ మాత్రం మామూలుగా లేదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏసీ పైన కవర్స్ కూడా జింపలేదు, మ్యూజిక్ సిస్టమ్ కవర్స్ కూడా జింపలేదు. సో ఈ లైట్ మీద ఉన్న కవర్స్ కూడా జింపలేదు. ఎక్కడ కూడా కవర్స్ అంతా ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది అండ్ ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్ ఇక్కడ కూడా ఉంది. అండ్ దాంతోపాటు మీకు బ్యాక్ సైడ్ కూడా ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అనమాట. సో ఈ మోడల్లోనే మనకి ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఎక్కువ వచ్చాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే సో బ్యాక్ సైడ్ లో కూడా మీరు ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్ డోర్ ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతోపాటు ఒకసారి ఇక్కడ మీరు చూసుకుంటే సో వి వర్షన్ ఇంత ముందు ఇక్కడ ఎయిర్ బ్యాగ్స్ రాకపోయేది. సో ఇక్కడ మనకి ఎయిర్ బ్యాగ్ ఉంది. సో ఇక్కడ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి ఏంటంటే ఏసీ కంట్రోల్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఏసీ కంట్రోల్స్ ఎవ్రీథింగ్ అంతా. ఇక్కడ కూడా లైట్ కంట్రోల్స్ ఇవంతా ఉన్నాయి చూసుకోండి. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే పార్సల్ ట్రే. సో రెండు కూడా వర్కింగ్ కండిషన్. ఇక్కడ మనకు పవర్ సాకెట్, దాంతోపాటు ఇక్కడ కూడా మనకి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్. సో ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో రైట్ సైడ్ పవర్ విండోస్ అండ్ ఇక్కడ మనకి కీలెస్ ఎంట్రీ, రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్లో ఉంది. టైర్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు చాలా వీల్స్. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో కూడా మనం చూసుకుంటే స్పాయిలర్ అండ్ ఇక్కడ మనకి షార్క్ ఫిన్ యాంటీనా, 2.4V ఇన్నోవా క్రిస్టా, బ్యాక్ సైడ్ వైపర్ కూడా అవైలబుల్ ఉంది, డిఫాగర్ అవైలబుల్ ఉంది, కెమెరా కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ సెన్సర్స్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇక్కడ మన కీలెస్ ఎంట్రీ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ ఒరిజినల్ కండిషన్ లో ఉంది. డిక్కీ అండ్ క్వార్టర్ ప్యానల్ కూడా మీరు చూసుకోవచ్చు. వాటర్ ప్యానల్ ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం చూపి లైట్స్ కూడా అంతా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు 8-seater వెహికల్. సో ఇక్కడ నుంచి మనకు అర్థమైపోతుంది. సో 8-seater వెహికల్, ఫ్రంట్ 2 seats, మధ్యలో 3 seats అండ్ ఇక్కడ కూడా చూసుకోండి 3 seats. అండ్ వెహికల్ సంబంధించిన టూల్ కిట్ అనేది ఇక్కడ అవైలబుల్. టూల్ కిట్ ఇప్పటి వరకు టూల్ కిట్ కవర్ కూడా చింపలేదు చూసుకోండి. టూల్ కిట్ లోపల హెడ్ రెస్ట్ అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ లో కూడా మనకి బంపర్ వేయించారు అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ కానీ ఏవి కానీ లేవు అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన సైడ్ పోర్షన్ లో కూడా ఒక్కసారి సైడ్ పోర్షన్ లో కూడా ఇక్కడ కూడా చూసుకోండి సార్. వెహికల్ సంబంధించిన సైడ్ పోర్షన్ లో కూడా మీకు ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెన్స్ లేవు. అండ్ వెహికల్ సంబంధించిన ఇక్కడ చూసుకోండి మోడీ టొయోటా డీజిల్. సో వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా మీకు చూపిస్తాను చూడండి. టాప్ పొజిషన్ లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి యాక్సిడెంటల్ మాత్రం కాలేదు, పైన కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ ఏం లేవు అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది అండ్ గ్లాసెస్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ మనం ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం రోబోటిక్ పంచర్స్. సో ఈ బండి కూడా మీరు రోబోటిక్ పంచర్స్ చూసుకోండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన
లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్ కో ప్యాసింజర్ సైడ్ కూడా మనకు ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతో పాటు ఇక్కడ మనం చూసుకుంటే ఫుల్ మ్యాటింగ్ అవైలబుల్ ఉంది. అండ్ దాంతో పాటు మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ అంతా. సో వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ ఉందండి. 9th month వరకు ఇన్సూరెన్స్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ పరంగా చూసుకుంటే మనం 26 lakhs నెగోషియబుల్ ప్రైస్ పెట్టామన్నమాట. మీరు మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర మోటార్స్ మాదాపూర్. సో ఎవరికైతే వెహికల్ రిక్వైర్మెంట్ ఉందో మీరు మన ఆఫీస్కి రావచ్చు అండ్ డైరెక్ట్గా నాకు కాల్ కూడా చేయొచ్చు అనమాట. సో నా నంబర్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. అండ్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో సార్, సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం 100% షేర్ చేయండి. అండ్ మీకు ఫైనాన్స్ కూడా అప్ టు 90% వరకు మీకు ఫైనాన్స్ చేస్తాను. ఇది ప్యూర్ తెలంగాణ వెహికల్, తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది అనమాట. అండ్ వెహికల్ ప్రైవేట్ ఫైనాన్స్ కూడా చేపిస్తాను. సో 70 to 80% మీకు ఓనర్స్ కానీ ఓనర్స్ గ్యారంటర్ కానీ ఉంటాయి. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.